గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు చేరుతూ ఉండడంతో బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 10 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ కి సంబంధించిన 175 గేట్లను 20 మిల్లీమీటర్ల మేర పైకెత్తి నీటిని వదులుతున్నారు. డెల్టా కాలువలు వ్యవసాయ అవసరాలకు 10,500 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడంతో 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. అక్కడ నుంచి భారీగా వరద నీరు ఇక్కడ రావడంతో ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 10 అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకుంది. దీంతో గేట్లన్నింటినీ కూడా 20 మిల్లీమీటర్ల ఎత్తు వరకు కూడా ఎత్తివేశారు. మొత్తం ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం వరకు ఉన్న 175 గేట్లను కూడా మొత్తం ఈ కిందకి గోదావరి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా ఇక్కడ దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. అయితే గత ఏడాదితో పోలితే ఈసారి వరదల సీజన్ చాలా ఆలస్యం అయినట్టుగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఈపాటికే రెండో ప్రమాదం హెచ్చరికను మించి గోదావరి వరద నీరు ప్రవహించేది. అయితే ఈ ఏడాది చూసినట్లయితే ఇప్పుడు ఇంకా 1,00,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే గోదావరి వరద నీటి మట్టం మట్టికి క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణలో కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ ప్రాణహిత, చావేలా ఈ నదులు ఉపనదులన్నీ కూడా అక్కడ నదిలో ఉన్న అన్నీ కూడా వచ్చి ఇక్కడికి గోదావరిలోకి కలవడంతో ఆ నీళ్ళంతా కూడా ఎక్కువ నీటి మట్టం అయితే క్రమేపీ పెరగడం జరుగుతుంది. ఇంకా మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇంకా గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. గోదావరి వరదల నేపథ్యంలోని లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. ఈ 3 నెలల పాటు కూడా ప్రజలంతా కూడా అక్కడ మొత్తం అంతా కూడా గోదావరి ఎక్కువ మరింత పెరిగినట్లయితే వాళ్ళందరూ కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి నెలకొంటుంది. కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాలు కూడా ఈ అన్నింటిలోని కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక అక్కడ ఆ ప్రాంతాల ప్రజలుగా ఇప్పటి నుంచి కూడా ఏ విధంగా బయటికి 3 నెలల పాటు కూడా బయట ఎక్కడైనా పునరావాసం కల్పించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు సూచనలు చేయడం జరుగుతున్నది. సబరి నది కానీ ప్రాణహిత నదుల నుంచి కానీ ఇక్కడికి వచ్చే నీళ్లు ఏ విధంగా వస్తున్నాయి, పోలవరం దగ్గర కూడా వరద నీటి మట్టం ఏ విధంగా పెరుగుతున్నదని చెప్పి అంచనా వేసి దాని ప్రకారంగా కూడా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు తెలియజేయడం